హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బటర్ నాన్ చేసుకోవడానికి ఫస్ట్ 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. దాని తర్వాత ఇది డ్రై ఈస్ట్ ఎనీ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది మనకి. అది నేను అందాజుకు ఒక 1 to 1.5 స్పూన్ అలా వేసేసుకున్నాను, టేబుల్ స్పూన్. దాని తర్వాత నేను చూపిస్తాను మీకు. ఇది హాట్ వాటరు, నేను కాచి చూపించలేదు, కొంచెం గోరువెచ్చగా చేసేసి అది వేసి పెట్టాలి. కొద్దిసేపు నానబెట్టుకోవాలన్నమాట. ఇలా నానబెట్టుకోవడం వల్ల కొంచెం అంతా మిక్స్ అయిపోయి కరిగిపోతుంది, షుగరు అదంతా కరిగిపోతుంది. కరిగేసి మనం దాని తర్వాత ఫ్లోరు ఇదంతా వేసేసుకోవచ్చు. నేను 3 cups ఆఫ్ ఫ్లోర్ వేసుకుంటున్నాను ఇక్కడ. మీ చాయిస్, అది మీరు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. దాన్ని బట్టి డ్రై ఈస్ట్ కూడా మనం ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నాం అనేది. ఇప్పుడు నేను 3 cups ఆఫ్ ఫ్లోర్ వేసుకున్నాను కదా, ఇది మైదా వేసుకున్నాను నేను. మీరు ఆట అయినా వేసుకోవచ్చు, గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. నేను మైదా వేసుకున్నాను, కొంచెం సాఫ్ట్గా వస్తాయని చెప్పేసి. 3 cups ఆఫ్ ఫ్లోర్కి నేను 3 స్పూన్స్ షుగర్ వేసాను, 1.5 స్పూన్ ఈస్ట్ వేసాను, డ్రై ఈస్ట్. అలా వేసుకున్నాక మనం గోరువెచ్చని వాటర్ వేసుకున్నాం కదా, వేసుకొని కలుపుకున్నాము. దాని తర్వాత మనకి ఇంకొంచెం వాటర్ కావాలి అని అంటే యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా సాఫ్ట్గా, ఇలా ఎంత సాఫ్ట్గా కావాలంటే అంత సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా రావాలి, బాగుంటుంది, స్మూత్గా వస్తాయి అన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఒక 10 minutes 15 minutes పక్కన పెట్టేసుకుందాము. దీన్ని మనము బాగా నానుతుంది కాబట్టి, నానాక అది ఉబ్బుతుంది, చాలా బాగుంటుంది అన్నమాట ఇట్లా చేసుకుంటే. చూడండి, ఇలా ట్యాప్ చేస్తూ కలుపుకున్నారంటే ఇంకా స్మూత్ అవుతుంది పిండి అంతా. మామూలుగా దీన్ని నేను మొత్తం పొరలుగా వస్తుంది, అది నేను పిక్ పెడతాను నేను ఎలా వచ్చింది అనేసి. అది నేను వీడియోలో యాడ్ చేయలేదు, నేను ఒకసారి పెడతాను చూడండి. ఆ విధంగా రావాలన్నమాట, బాగుంటుంది. ఆ విధంగా డ్రై ఈస్ట్ వేయడం వల్ల అలా వస్తుంది అన్నమాట. నేను చూపిస్తాను, పొరలుగా వస్తుంది. కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం సరిపోతుంది ఆయిల్, అంటే పిండి మనకి చేతికి వచ్చేలాగా అన్నమాట, అంతే. చేతికి వచ్చేలాగా, తర్వాత మరీ అతుక్కోకుండా సరిపోతుంది. ఇది కూడా ఒక 10 to 15 minutes మళ్ళీ నానబెట్టేసాక మరీ స్మూత్ అయ్యింది, చూసారా? చాలా ఆ మాత్రం వచ్చిందంటే చాలు, మనకి రోటీస్ చేయడానికి చాలా బాగుంటుంది. బటర్ నాన్కి ఈ మాత్రం స్మూత్ ఉండాలి. మీకు కనిపిస్తుందో లేదో, నేను ఇంకా కొద్దిసేపు నానబెట్టాను, అది వీడియోలో యాడ్ చేయలేదు. నేను చూసుకొని ఒకసారి మీకు పైన పిక్ పెడతాను, ఆ విధంగా రావాలి. నెక్స్ట్ ఇంకా మనం చపాతీలు చేసేసుకుందాము. బాగా మెత్తగా కలుపుకోవాలండి ఫస్ట్. ఆ మాత్రం ఉండలు తీసుకోవాలి, రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మనము. ఎన్ని అయితే అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఆ విధంగా అలా వచ్చేస్తాయి కొన్ని, ఒక్కొక్కసారి రావు. ఇలా ముద్దలు చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇప్పుడు అంటే చపాతీకి అంటించేసి మనము పెనం మీద కాల్చుకోవాలి. నేను దాన్ని ఎలా అంటించుకోవాలి, పుల్కాల్లాగా ఎలా చేసుకోవాలి, తందూరిలాగా ఎలా చేయాలనేది చెప్తాను నేను. ఒక 3 to 4 స్పూన్స్ వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసి కలుపుకొని పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ పక్కన పెట్టేసుకొని మనం అప్పటిలోపు, అది కరిగేలోపు చపాతీలు చేసేసుకుందాము. ఓవెల్ షేప్లో చేసుకోవాలండి చపాతీ. ఇవి బటర్ నాన్స్ హోటల్ స్టైల్లో, సేమ్ హోటల్ స్టైల్ ఎలా ఉన్నాయో అలా వచ్చేస్తాయి. ఓవెల్ షేప్లో అంటే ఎగ్ షేప్లో రావాలన్నమాట. ఎగ్ షేప్లో వచ్చాయంటే సరిపోతుంది. నేను కొత్తిమీర అండ్ కలోంజీ అని అంటారు, కలోంజీ కూడా పెట్టాను నేను. సేమ్ హోటల్ స్టైల్ ఎలా ఉంటుందో అలా చేయడానికి నేను ట్రై చేశాను. ట్రై చేయండి మీరు కూడా, పర్ఫెక్ట్గా వస్తాయి. సేమ్ అలా ఓవెల్ షేప్లో.
నేను కలోంజీ అండ్ కొత్తిమీర 2 వేసాను. అంటే చూడ్డానికి చాలా డెకరేషన్గా బాగుంటుంది కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా వెరైటీగా ఉంది అన్నట్టు తింటారు. అలా చేశాక ఇప్పుడు దాన్ని ఓవెల్ షేప్ చూసారా, ఓవెల్ షేప్ ఆ విధంగా రావాలన్నమాట. ఆ విధంగా ఓవెల్ షేప్ వచ్చాక ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న సాల్ట్ వాటర్ ఉంది కదా, అది పూసేసుకుంటున్నాను నేను. అంటే పెనం అతుక్కోవాలన్నమాట. పెనము నేను చూపిస్తాను ఇప్పుడు ఎందుకు అతుక్కోవాలనేది కూడా. పెనం అతుక్కోవాలి. పెనం మీద అలా వేసేసుకొని ఒక 10 to 15 సెకండ్స్ అలా కాలితే సరిపోతుంది. కొంచెం బబుల్స్ లాగా వస్తుంది అనమాట. ఆ బబుల్స్ లాగా వచ్చినప్పుడు మనం తీసేసుకొని ఉల్టా పెట్టేసి మళ్ళీ కాల్చుకోవడమే డైరెక్ట్గా. బబుల్స్ ఎలా వస్తుందో నేను చూపిస్తాను. లైట్గా వచ్చేస్తాయి బబుల్స్ పొంగినట్టు. ఇప్పుడు తిప్పేసుకొని మనం అట్లా డైరెక్ట్గా కాల్చుకోవాలి. బబుల్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు ఆల్రెడీ. అలా కాలిపోతుంది అనమాట. తందూరిలో వాళ్ళు కట్టెలు వేసేసి హోటల్లో మొత్తం నిప్పులు పెట్టేసి లోపల అంతా వేడి చేశాక వాళ్ళు ఒక బట్ట మీద ఒక ట్యాప్ చేస్తూ డైరెక్ట్ అంటించేస్తారు. ఇది మనం హోమ్ మేడ్ అనమాట. ఇంట్లో ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంట్లో డైరెక్ట్గా తందూరి అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేసుకోవాలన్నమాట. సరిపోతుంది. అండ్ బటర్ లాస్ట్కి ఇంకా బటర్ పూసేసుకొని మీకు ఎన్ని కావాలంటే అలా ఎన్ని అయితే అన్న బటర్ మొత్తం పూసేసుకొని. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బటర్. దీనికి బటర్ నాన్ కాబట్టి బటర్ కొంచెం ఎక్కువనే పూసుకున్నాను నేను. చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా స్మూత్గా ఉంటాయి. ఒక్క 5 మినిట్స్ అలా పెట్టేసాక బటర్ పెట్టాక పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసాక చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. చాలా అంటే స్మూత్గా. మైదా అనుకుంటామే కానీ మైదా నోట్లో పెట్టుకుంటే మామూలుగా మైదాతో చపాతీలు కానీ ఏదైనా చేసుకుంటే మరీ గట్టిగా అనిపిస్తాయి నమ్మలేటప్పుడు కూడా. కానీ ఇవి అంత అనిపించదు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఎలాగుందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.